ఇంటింటికి నల్లాలో నీళ్లు కూడా వస్తాయంటారు. అయితే తప్పకుండా ఆడపిల్లలు బయటకు వెళ్ళి బిందెలు పట్టుకుని నిలబడకూడదని ముఖ్యమంత్రి గారు వాగ్దానం నెరవేరుతున్నారు. ఇప్పుడు క్యూలు కడుతున్నారు, బిందెలు పట్టుకున్నా ఉండట్లేదు. బట్ ఎనివే మీ మాటని మేము కంప్లీట్గా పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు, మీరు చేస్తారని ఒక నమ్మకంతో భరోసాతో ఉన్నారు. ప్రజలు నమ్మకపోవడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నారో అది చేస్తున్నారు, అని కూడా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇంకొంత అపనమ్మకం ఉండడానికి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఇన్ని నదులు నిండుతున్నాయి కదా, ఇది సాధ్యం అయిద్దా అనేది కొంత ఉంటుంది. సాధ్యం అయిద్దా కాదా అనుకునే చాలా సాధ్యమైనవి కాబట్టి అది కూడా వెనక ముందు సాధ్యం అవుతుంది ఒక రోజు వెనకైనా. మూసీ నదిని ఏమన్నా చేయొచ్చు అంటారా సార్? తప్పకుండా మూసీ నదిని చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసాం. దానికి సంబంధించిన డిపిఆర్ ఉంది. దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి ఇలా గుజరాత్లో సబర్మతి నది కానీ, కొన్ని వేరే ఫ్రాన్స్లో ఒకటి బోడక్స్ నదిలో దానికి సంబంధించిన రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది కొన్ని ఇతర దేశాల్లో మన దేశాల్లో కూడా కొన్ని చేసింది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ ఎట్లా చేయొచ్చు, మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దాని సైడ్లకు కానీ, దానికి ఎలాంగ్ విత్ మూసీ నదిలో కొన్ని ఇప్పటికీ ఏంటంటే ఒక 1300 ml నీళ్లు మురికి నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్లో. దాంట్లో సగానికి పైన కొంత ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంబర్పేటలో కానీ కొంత వేరే దగ్గర ఉన్న ఎస్టీపీలతోటి దాన్ని కొంత ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ చేసిన నీళ్ళు కూడా మళ్ళీ మూసీ నదిలో కలుస్తున్నాయి. ఇలా ట్రీట్మెంట్ చేసినవి కూడా అలా కలవకుండా మిగతా సగం నీళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి ఆ ట్రీట్మెంట్ చేసిన నీళ్ళనే మూసీ నది కొంత బ్యూటిఫికేషన్ చేసి దాంట్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఈ వాసన రాదు. కొంత దాని మీరు అన్నట్టు మూసీ నది రెండు వైపులా కూడా దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకుంటూ అలాంగ్ విత్ మూసీ ఫ్లైఓవర్ కూడా దానికి ప్లాన్ చేసి వేరే కొన్ని కంపెనీలు కూడా ఇప్పటికీ మేము చేస్తామని చెప్పి జపాన్ నుంచి కొంతమంది జర్మనీ కంపెనీ ఒకటి, కొంత ఇండియన్ కంపెనీ ఒకటి, వాటికి సంబంధించి డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతున్నా మూసీ నది పక్కకి వెళ్తుంటే. మీకు రామ్ గోపాల్ వర్మ గారు తెలుసు కదా, ఆయన అయితే ట్విట్టర్లో ఫస్ట్ అసలు జలక్ తిని ఫుల్గా అట్లా అక్కడ షూటింగ్ చేయడానికి వెళ్ళి చెప్పారనమాట. ఇది బాగు చేయడం ఎవరి తరం కాదని చెప్పారు ఆయన. సో మీరు చేసి చూపిస్తారంటున్నారు. అయితే తప్పకుండా చేసి చూపెడతాను. దానికి సంబంధించిన డిపిఆర్లు తయారైనాయి, దానికి సంబంధించిన సర్వేలు తయారైనాయి, ఎక్కడ ఏం చేయాలనే డిజైన్లు తయారైనాయి. ఒకటి దాని కంపెనీస్ ఏదైతున్నాయో దాని కన్సల్టెంట్స్ మొత్తం దానికి ఎక్కడెక్కడ ఏమేమి రావాలి ఏందనేది ఉన్నది. ఒకటే ఏంటంటే ఈ రామ్ గోపాల్ వర్మ గారు కానీ మనం కానీ మీడియా కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసేది ఏంటంటే అక్కడ కొంతమంది ప్రజలకు దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఏదో జరగబోతుంది మాకేదో అన్యాయం జరుగుతుంది కాకుండా అక్కడ ఒకవేళ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రజలకు కూడా ఇవాళ ఉచితంగా ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు కానీ, వాళ్ళకి ఏదైనా ఇంకా ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి రిహాబిలిట్ చేస్తానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళని కోఆపరేట్ చేస్తానికి ఆశ్చర్యపోయే సంస్థలన్నీ కూడా కోఆపరేట్ చేస్తే ఇంకా అనుకోని సంవత్సరం అనుకునేది 6 నెలలు కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. 2 బెడ్రూమ్లు మంచి మంచి మాట మీరు గుర్తు చేశారు. 2 బెడ్రూమ్లు ఎన్ని 2 బెడ్రూమ్లు ఇచ్చారు సార్ ఇంతవరకు? 2 బెడ్రూమ్లు ఇల్లు కాదు, 2 బెడ్రూమ్లు ఇల్లు మీరు అనుకున్న దానికన్నా ఇంకో 10,000 ఎక్కువ కట్టిస్తానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిహెచ్ఎంసీ సిద్ధంగా. 2 ఏళ్ళు అయిపోయింది సార్, ఎప్పుడు కట్టిస్తారు? నేనేమంటున్నా మేడం, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉన్న స్లమ్ములు కానీ ఖాళీ ప్లేసులు కానీ వీటికి సంబంధించిన మొత్తం సర్వే పూర్తయింది. ఇవాళనే రేపు మాకు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కొన్ని శంకుస్థాపనలు చేసిన ఏదైతే ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ చేయడానికి టెండర్లు కూడా పిలిచినాము. వాటికి సంబంధించి మీరు ఒక కొన్ని రోజులలోనే ఎక్కడెక్కడ స్టార్ట్ అయితే అనేది మీరే పోయి తిరిగి చూస్తారు. అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా పెద్ద తలకాయ నొప్పి కదా. ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళు ఒక చిన్న గుడిసేసుకునైనా సరే నా భూమి నీ జరుగు బాబు ఇప్పుడే ఇక్కడే మంచి పెద్ద కాలనీ కట్టి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టి మీ అందరికి ఇస్తానంటే వాళ్ళు వినే పరిస్థితులు లేరు. చాలా ఏరియాస్ వాళ్ళు విన్నా కూడా డబ్బును వీళ్ళు కట్టి మళ్ళీ వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి కొంత వెనక నుంచి ఉండే శక్తులు కూడా వాళ్ళకి కొంత డిస్టర్బ్ చేస్తారు. ఇంకా ఏం శక్తులు ఉన్నాయి సార్ తెలంగాణలో? మొత్తం అంతా టీఆర్ఎస్ హవా నడుస్తుంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మీరు లాక్కుంటున్నారు. అవి కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని కత్తి తీసుకొని ఎదురుకొచ్చి యుద్ధాలు చేస్తుంటాయి, కొన్ని కలం తీసుకొని చేసేటివి. 2-3 పేర్లు చెప్పండి. అలా నేను ఏమంటున్నానంటే ఇవాళ కేబీఆర్ పార్క్ ఉంది, ఎస్ఆర్డిపి. ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడికి జామ్ అవుతుంది, ఎక్కడికక్కడ పొల్యూషన్ వస్తుంది, ఎక్కడికక్కడ కాలుష్యం వస్తుందని చెప్పి ఇదే సంస్థలు ఇది చేస్తూ ఉంటాయి. ఇలా కేబీఆర్ పార్క్ చుట్టూ కేబీఆర్ పార్క్లో ఒక చెట్టును ముట్టుకోవట్లేదు. ఏదైతే అర్బన్ ఫారెస్ట్ జాగా ఉందో కేబీఆర్ పార్క్లో ఒక చెట్టు ముట్టుకోలేదు. దాని చుట్టుపక్కల ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో అది హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. దానికి సంబంధించిన ఒక 1000-1500 చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్లను వేరే ఒక మంచి ప్లేస్ చూసి వాటిని తీసి మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తున్నారు. అక్కడ రీలొకేషన్ చేసి రీప్లాంటేషన్ చేయాలి. ఒక్క చెట్టును కూడా దాన్ని తీసేయట్లేదు, చంపట్లేదు. గ్రీన్ మర్డర్ చేస్తారు, బ్లాక్ మర్డర్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్
కన్ఫ్యూజ్ చేసి కేబీఆర్ పార్క్ మొత్తం కట్ చేస్తున్నారని చెప్పి కొన్ని పేపర్లలో అట్లలో వీటిలలో సోషల్ మీడియాలో రాగానే ఇవాళ ఎన్జిటి సుమోటోగా తీసుకొని దాని మీద స్టే ఇచ్చింది. ఓకే, ది గ్రేట్ కోవత్తుల ఉద్యమం కొన్ని సంఘాలు ఏదో చేసి చేస్తున్నారు. ఇవాళ ట్రాఫిక్ జామ్ అవుతుంది, కాలుష్యం వస్తుంది. ఇలా పబ్లిక్ ఈజీగా మూవ్ కావాలంటే ప్రభుత్వం దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కల్పించాలి. ఓకే, ఇవాళ చెయ్యంది చేస్తున్నాం అని చెప్పి కేబీఆర్ పార్క్లో లోపలికి ఎంటర్ అయ్యి ఫారెస్ట్ అనే బార్డర్ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో పోయి ఒక్క చెట్టు కూడా కట్ చేస్తలేదు. ఇవాళ అదనంగా ఒక 10,000 చెట్లు కేబీఆర్ పార్క్లో హరితహారంలో భాగంగా జూలై 11 దాంట్లో భాగంగా ఇవాళ 10,000 చెట్లు ఇంకా అదనంగా పెడతాను కేబీఆర్ పార్క్లో ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ కొన్ని ఖాళీ ప్లేస్లు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలని, దీని గురించి కాదు, ఎస్ఆర్డిపి ప్రాజెక్టుల గురించి కాదు, ఎన్జిటి గురించి కాదు. ప్రీవియస్గా ఇలా స్కూళ్ళు, సమాధులు, శ్మశానాలు ఎక్కడ వీలుంటే అక్కడ, ఇంక్లూడింగ్ మిలిటరీ ఏరియాలో కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు పెట్టాలి. హైదరాబాద్లో 10 కోట్లు టార్గెట్ పెట్టుకొని పోతున్నాం. దాంట్లో ఇలా జూలై 11 రోజు ఒక పెద్ద హరితహారం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా కేబీఆర్ పార్క్లో 10,000 చెట్లు పెడుతున్నాం. ఇక్కడ చుట్టుపక్కల మనకు రోడ్ వైడింగ్ చేస్తానికి పోయే 1,000-1,500 చెట్లు ఏదైతున్నాయో వాటిని రిప్లాంటేషన్ చేసి ఇలా వచ్చిన మిషనరీ ద్వారా చెట్టును అమాంతం తీసి ఇంకో కడబెట్టి దాన్ని చనిపోకుండా ఎట్లా చేయాలని చేస్తారు. దీన్ని మిస్యూజ్ చేసి మిస్గైడ్ చేసి ఇలా ఎన్జిటీలో స్టే వచ్చినట్టు చేశారు. దాని ద్వారా ఏంది, ఇలా ప్రజలకు కావాల్సిన ఇలా ఫ్లైఓవర్ కానీ దాని రోడ్డు ఎక్స్పెన్షన్స్ కానీ ఇవన్నీ చేస్తే ప్రజలకే సౌకర్యంగా ఉంటుంది. ఇంకోటి గవర్నమెంట్కి కొత్తగా ప్రాజెక్టు కడతలేదు, ప్రజలకు సంబంధించిన రోడ్ని చేస్తుంది. దాన్ని మిస్గైడ్ చేసి వాళ్ళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎవరు చేసినట్టు దానికి రూపం ఏముంది? ఎన్జిటి స్టే పెట్టిందంటే ఎన్జిటి కూడా బుర్రలేదా? దాన్ని మిస్గైడ్ చేసారు అంటున్నారు. ఇవాళ ఏం చేసారు? ఎన్జిటి గైడ్ కొంతమంది వెళ్ళి మిస్గైడ్ చేస్తారు. ఇక్కడ ఇంత పెద్ద గవర్నమెంట్ వెళ్ళి కన్విన్స్ చేయలేదా? చేస్తుంది. నేను ఏమంటే ఇప్పుడు ఒకసారి స్టే వచ్చినాక దానికి సంబంధించిన పూర్వపరాలు సబ్మిట్ చేయమని చెప్పి సబ్మిట్ చేస్తారు. ఇవాళ మీరు ఆ పేపర్ కానీ వాళ్ళు వచ్చినా కానీ చూస్తే కేబీఆర్ పార్క్ మొత్తం కొట్టేస్తున్నారు, కేబీఆర్ పార్క్ మొత్తం లేపేస్తున్నారు అని చెప్పారు. కానీ కేబీఆర్ పార్క్ కాదు లేపేసేది, కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా హెచ్ఎండిఏ సంబంధించిన ల్యాండ్. హెచ్ఎండిఏ పరిసర ప్రాంతాల్లో కొన్ని చెట్లు తీసుకుపోయి వేరే దగ్గర ప్లాంట్ చేస్తున్నారు, అంతే. అడ్డం వచ్చిన దాన్ని నరికేస్తలేరు. దాన్ని క్లారిటీగా నరికేస్తున్నారని చెప్పారని. అదే మరి సో అయితే పేపర్లు తప్పుగా రాశాయంటారు, జనం తప్పుగా 10,000 మంది వెళ్ళి ధర్నా చేశారు. అండ్ అలాగే ఎన్జిటి కూడా కనుక్కోకుండా స్టే ఇచ్చేస్తారు. 10,000 మంది ఎవరు పోలే, 10,000 మంది పోతే అలా 99 మందికి వాళ్ళకు దానికి సంబంధించిన రోడ్ యూజర్సే ఉంటున్నాడు. ఇలా పోయింది ఒక 20 మందో 100 మందో దానికి సంబంధించిన స్పెషల్గా ఆర్గనైజ్ చేసుకొని పోయి దానికి ఏదో చేసిర్రు. ఓ రోజు జనాలందరూ ఇళ్లలో ఉంటే కూడా దాన్ని స్పెషల్గా అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉంటారో కొంతమంది 50 మంది 100 మంది జమ అయ్యి ఓన్లీ ప్రోగ్రామ్ కొరకే ప్రోగ్రామ్ చేసి ఒక ఫోటో దిగి మళ్ళీ దీని గురించి ఏదో ధర్నాలు అవుతున్నట్టు దానికి 4 కొవ్వొత్తులు పట్టుకొని నేనేమంటానంటే ఓకే, ఇలా కేబీఆర్ పక్కన చుట్టూ 1000 చెట్లు 15 వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి? కేబీఆర్ పార్క్ గారికి ధర్నా అవుతున్నప్పుడు నేను ఆ రోజు వెళ్ళి నేరుగా వాళ్ళతో తాడోపేడు తేల్చేసుకోవచ్చు కదా, బాబు ఇది పరిస్థితి మీకోసమే చేస్తున్నాం అని చెప్పి. నేను ఏమంటానంటే ఇవాళ వాళ్ళ కొరకు చేస్తున్నావా ఇంకోళ్ళ కొరకు చేస్తున్నా, ఇవాళ ఓకే, ఇవాళ నువ్వు కేబీఆర్ పార్క్ చెట్లు కొట్టొద్దు, రోడ్డు వైడింగ్ చేయొద్దు, అక్కడ చేయొద్దు. పోనీ ఎక్కడ చేస్తే కరెక్ట్ ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల జామ్ అయ్యే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ మెయిన్ ట్రంక్ రోడ్లే ఇవన్నీ. ఇవాళ రోడ్ నెంబర్ 2 కానీ, రోడ్ నెంబర్ 12 కానీ, రోడ్ నెంబర్ 10 కానీ, రోడ్ నెంబర్ 45 కానీ ఇవన్నీ ట్రంక్ రోడ్లే. వీటిని ఇట్లా కాకుండా ఇంకో రకంగా చేయొచ్చు అనే గైడెన్స్ అని ఇవ్వచ్చు కదా. అయ్యో వాళ్ళు గైడెన్స్ ఇచ్చిపోతే అంతమంది మేలుగా తయారవుతారు సార్, వద్దు. నేను ఏమంటానంటే ఇవాళ ఆపడం ఓకే, ఆపడం కానీ ఆల్టర్నేటివ్ చూపెట్టాలి కదా. ఆపినప్పుడు ఇంతమంది ప్రజలకు మన సౌకర్యానికి సంబంధించిన రోడ్డు ఎక్స్పెన్షన్ మీరు ఆపిర్రు, దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ ఉందా? ఇప్పుడైతే స్టేని మీరు పర్సూ చేస్తారా? తప్పకుండా దేని మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అక్కడ జరిగిన వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా తప్పకుండా కట్టి తీరాలి. అక్కడ కట్టి తీరకుండా ఉంటే ఆల్టర్నేటివ్ ఏమన్నా చూపెట్టగలిగితే మన ఆల్టర్నేటివ్ పోతానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కానీ ఏ రకంగా ఆల్టర్నేటివ్ కూడా చూపెడతలేరు కదా మరి. కాబట్టి అనాలోచితంగా ఏదో చేసేసి ఇచ్చేస్తే ఇవాళ ఇంకోటి చెట్లు ఏమన్నా చంపేస్తుర్రా, చెట్లు కొట్టేస్తుర్రా? లేదు, చెట్లు ఇక్కడ ఉన్న కాడ తీసి దాని అభివృద్ధిలో భాగంగా దాన్ని ఇంకో కాడ నాటుతుర్రు. ఇలా 1000-1500 చెట్లు వేరే కాడ నాటుడితో పాటు ఇంకా ప్లేస్ ఉంటే 10,000 చెట్లు పెడుతున్నాం. ఇవాళ హైదరాబాద్లో 10 కోట్ల చెట్లు పెడుతున్నాం. ఇలా 10 కోట్ల చెట్లు హెచ్ఎండి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 10 కోట్ల చెట్లు పెట్టాలి. ఇక్కడ వర్షాల కొరకు కానీ, పొల్యూషన్ కానీ, కాలుష్యంలో ఉండే ఈ అన్నింటినీ పరిరక్షణిస్తానికి 10 కోట్ల చెట్లు పెడుతున్నాం. ఇవన్నీ వీళ్ళు చెప్తే పెడుతున్నావా? ఇప్పుడు మీరు ఇది అనౌన్స్ చేసే ముందు వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇలా చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళ బైన్ అయిన తర్వాత చేసుంటే బెటర్గా ఉండేదా? నేనేమంటున్నంటే ఇవన్నీ ప్రభుత్వంలో క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాం.
వాళ్ళు దాంట్లో అడుగుకున్న క్యాలెండర్ భాగం వాళ్ళకున్న క్యాలెండర్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అంతే. అంటే సో 2 క్యాలెండర్లలో ఇప్పుడు ఏ క్యాలెండర్ ముందుకు వెళ్తుంది, ముందు 2-3 సంవత్సరాల్లో మనం వేచి చూడబోతున్నాం. సో వాటర్ సమస్య మాట్లాడాం. మూసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. నిన్న మధ్యన మా ఫ్రెండ్ వచ్చి చెప్తుండు, మన ఒక రిపోర్టర్, ఇవాళ పక్కనే ఒకటి దాని కేబీఆర్ పార్క్ పక్కన ఒక కాఫీ డే ఉంది. అలా కూర్చొని డిస్కషన్ ఇట్లా కూర్చొని కాఫీ తాగుతుంటే ఒక 50 మంది అమ్మాయిలు అబ్బాయిలు అంతా యంగర్స్ కూర్చొని చదువుతుంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి ఇట్లా మన కేబీఆర్ పార్కు అదైతుంది, కొట్టేస్తున్నారు, మనం ఉద్యమం చేయాలి, మనం అడ్డుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్తుంటే అందరు కూర్చొని వింటున్నారు. అలా ఒక అబ్బాయిలు వచ్చి ఎందుకు అడ్డుకోవాలి, ఎందుకు ఇది చేయాలి, మరి ఇది చేయకపోతే ఈ నుంచి రోడ్డు ఎట్లా ఖాళీగా పోతుంది, అందరికీ మన యూజర్స్ కొరకే కదా, మరి ఎందుకు అడ్డుకోవాలి ఎందుకు చెప్పు అని చెప్తే ఏమంటే ఆమె వెళ్ళి కారెక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడో కాడ రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది మా కేసీఆర్ గారు ఈజీగా పోతానుకో, మేయర్ గారు ఈజీగా పోతానుకో కాదు కదా రోడ్డు వేసేది, ప్రజల కొరకే కదా. కార్ వెళ్ళాలి అంతే. కార్ అంటే మీ ప్రభుత్వం కార్ అని కాదు, కారు బస్సు సైకిల్ నడుచు అందరూ ఉంటుంది కదా. అలా సైకిల్ కి మీరు చోటు లేకుండా చేస్తారు సార్ మొత్తం. ఇప్పుడు కొత్తగా మీరైతే కేబీఆర్ పార్క్ చుట్టూ చేసే ప్లాన్ లో ఆ సైకిల్ ట్రాక్లే పెంపొందిస్తాను, దాని చుట్టూ కూడా బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సైకిల్ ట్రాక్ కూడా ఉంది అలా ప్లాన్ లో. సార్ వాటర్ సమస్య మాట్లాడారు. మూసీకి మీరు చాలా హోప్ ఉందంటున్నారు. హుస్సేన్ సాగర్ అక్కడ కాకపోయినా కొంచెం దూరం అయినా ఆకాశ హర్మ్యాలు కట్టి చూపిస్తాం, హైదరాబాద్ చాలా అందంగా తయారవుతుంది అంటున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం మోస్ట్ ఐడెంటిఫైబుల్ ఇప్పుడు ప్రస్తుత సమస్య ఏమిటని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం కొట్టొచ్చినట్టు వెంటనే నేను మేయర్గా చేసి చూపిస్తా అన్నది వాట్ ఈస్ ద బిగ్గెస్ట్? డ్రైనేజా, వాటరా, ఏమిటది? ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది మీరు అన్నట్టు, ఇవాళ మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దాన్ని పర్మనెంట్గా సొల్యూషన్ ఎట్లా చేయాలనే దానికి చుట్టుపక్కల రిజర్వాయర్స్ కానీ అవన్నీ